తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఇంతకుముందు హీరోయిన్ అంటే ఒక్కొక్క అపోహ. హీరోయిన్ అంటే గ్లామర్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తేనే ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది. వాళ్ళు హీరోయిన్‌గా సర్వైవల్ అవుతారు. అంటే మీరు మాత్రం మీరు చేసిన సినిమాలన్నీ చాలా అంటే అన్నీ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్సే. అంటే మీరు చాలామందికి అప్పట్లో ఇన్స్పిరేషన్‌గా నిలిచారు. అంటే లయ గారు చేసే క్యారెక్టర్లు ఇప్పటి వరకు కూడా అన్నీ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా. కానీ అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. ఏందంటే ఇప్పుడు సినిమా హీరోయిన్ అంటే పలానా క్వాలిఫికేషన్స్ ఉండాలనేది డీ గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. అవునండి. సో, హీరోయిన్ అంటే వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. అవును. డిఫరెన్స్‌గా పర్ఫార్మెన్స్ చేయగలిగితే వాళ్ళకి మంచి క్యారెక్టర్ డిజైన్ చేయగలుగుతున్నారు. ఈ Definitely. ట్రెండ్ ఎలా అనిపిస్తుందండి మీకు? వెరీ గుడ్ అండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఏంటంటే మనము చూస్తే కూడా మన లైఫ్‌లో హీరోయిన్ అంటే బ్యూటిఫుల్‌గా ఉండాలి అనేది మన ఐకి ఫీస్ట్‌గా ఉండాలనేది దట్ ఈస్ వెరీ గుడ్. బట్ కానీ మనం రియల్ లైఫ్‌లో చూస్తే ఒక స్ట్రాంగ్ వుమెన్ మే నాట్ బి ఈవెన్ దట్ ప్రిటీ. అంటే మనం అనుకునే ప్రిటీ లైక్ ఒక గ్లామరస్ ప్రిటీగా కాకుండా ఒక కామన్ బ్యూటీగా ఉండే అట్రాక్షన్ ఉండొచ్చు వాళ్ళల్లో. సో అది కూడా ఉంటే మనం కనెక్టివిటీ ఎక్కువ తీసుకుంటాం. ఎక్కడో ఉన్నట్టుగా మనం ఎక్కడో చాలా ప్రిటీగా ఉన్న వాళ్ళని చూపించినప్పుడు ఏంటంటే మనం మనల్ని అందులో ఇమాజిన్ చేసుకోలేకపోవచ్చు. సో ఈ కనెక్టివిటీకి దగ్గరగా ఉంటుంది వెన్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఆల్సో ప్రిటీ బట్ డస్కీ స్కిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ ఉండి అది చాలా ప్రిటీ ఫీలింగ్ కూడా వస్తుంది. అది ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ డిజైన్ చేస్తున్నారు, అది వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, మనం కూడా ఫీల్ అవుతున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ దట్ మనం కనెక్ట్ అవుతున్నాము, మనకు నచ్చుతుంది. సో దిస్ ఆల్ గుడ్. అంటే సో అది ఒకలాంటి పర్ఫెక్ట్గా ఎవ్రీబడి ఈజ్ నాట్ గోయింగ్ టు బీ. కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తే కూడా కొన్ని వైఫ్ రోల్స్కి సమ్ టైమ్స్ దేర్ ఇస్ సమ్ ఏదో ఒక మేకప్లోనో ఎక్కడో అక్కడ తీసుకొచ్చి ఒక న్యాచురాలిటీ తీసుకొస్తున్నారు. సో ఎవ్రీ క్యారెక్టర్ ద లుక్ ఇస్ డిఫరెంట్. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే అదే కదా ఇది అని అనిపించకుండా ఇట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్. చాలా చాలా బాగుంటుంది.